హైయెస్ట్ గ్రోత్ లెస్ గ్రోత్ రేట్ చూపిస్తున్నది హైదరాబాద్ సిటీ, విచ్ ఈస్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, గోల్డెన్ సిటీ ఇన్ ఇండియా. సార్ మీరు కూడా ఒక మాట చెప్పారు, ఎలక్షన్స్ జరిగిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన 6 నెలలు 8 నెలలు తర్వాత మాకు అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది కదా సార్. మీరు స్టార్ట్ అయింది సార్. ఒక్క నిమిషం డెఫినెట్ గా శ్రవణ్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ పార్టీ అబ్జర్వేషన్ ఏంటి? ముందుగా నేను మీకు ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను, ఒక మంచి చర్చ పెట్టినారు. ఎందుకంటే ఇది సరే రియల్ ఎస్టేట్ బిల్డర్లు వాళ్ళతో దాదాపు ఒక సెక్టర్, అది దాదాపు కొన్ని ఒక 40 లక్షల మంది దాకా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అందరు కలిసి దాదాపు ఒక 40 లక్షల మంది ప్రజలను జీవనాధారం కల్పించేటువంటి రంగం. దాంతోపాటు ఆర్థికంగా ఎకనామిక్ ఇంజిన్ తెలంగాణకి గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్. దాంతోపాటు మీరు చర్చలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ పట్టుకొచ్చారు మీరు. వారు వీరు కన్విన్స్ అయితే ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయినట్టే మొత్తం మంచి పాలసీలు కూడా తయారైతాయి. కాబట్టి వారికి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఇఫ్ ఎవ్రీథింగ్ అపియర్స్, మీరే ఒకవేళ ముందుగానే అన్ని బాగున్నాయి అనుకోరి మీరు రియాలిటీని ఒప్పుకోనట్టు అవుతుంది. తర్వాత మీరు చేయాల్సినటువంటి ఒక పనులను చేయలేకపోతారు. కాబట్టి నేను ఒకటే అప్పీల్, రియాలిటీని ఒప్పుకోరు, రియాలిటీ బాగుపడదు. మనం ప్రజలందరినీ కూడా ఈ డిబేట్ లో మనం అబౌవ్ ఆల్ పొలిటికల్ డిస్కషన్ కాకుండా విల్ కమ్ విత్ ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడాలి ప్రజలకు తెలియజేయడం కోసమే. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని అలిగేషన్ సీరియస్ గా చేస్తారు కూడా, వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రవణ్ గారు, వాస్తవానికి ఇట్ ఇస్ ద టైమ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ వెరీ పాజిటివ్ స్టెప్, ప్రోగ్రెసివ్ అండ్ పాజిటివ్ స్టెప్ తీసుకోవాలా. స్లోగనీరింగ్ కాకుండా కొంత పబ్లిసిటీ కోసమో పంపాసిటీ కోసమో పొలిటికల్ మైలేజ్ కోసమో కాకుండా ఇది ఒక సస్టైనబుల్ స్టేట్ గ్రోత్ కోసం ఒక కీలకమైన పిల్లర్. కాబట్టి దీనిపైన కొంత ఫీడ్బ్యాక్ను కన్స్ట్రక్టివ్గా తీసుకుంటే ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వ పెద్దలు కూడా ఆ రకంగానే ఆలోచించాలని. వాస్తవానికి నేను ఐ గెట్ ఇన్ టు స్పెసిఫిక్స్. వారు నెంబర్ తోటే స్టార్ట్ చేసినారు కాబట్టి నా దగ్గర కొన్ని నెంబర్, ఇది సిఏజీ రిపోర్ట్లు. ఇవి సిఏజీ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, అక్టోబర్ 2025 వరకే వీళ్ళు మొత్తానికి బడ్జెట్ ఎస్టిమేట్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా 19,087 కోట్ల రూపాయలు ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. బడ్జెట్ ఎక్స్పెక్టెడ్ ఎస్టిమేట్స్. బై ద టైమ్ దే హ్యావ్ కమ్ టు అక్టోబర్, వాళ్ళు రియలైజ్ అయింది కేవలం 8,000 కోట్లు మాత్రమే. లెస్ దాన్ 50%. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఒకటి రెండోది ఏంటంటే, మీరు ఇంకొకటి కరస్పాండింగ్ దీంతో పాటుగా, అంటే ఒక్క రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూడలేము. ఓవరాల్గా దెర్ ఇస్ అన్ ఎకనామిక్ స్లంప్ ఇన్ ద స్టేట్. దానికి కారణము వ్యక్తుల, వ్యవస్థన, ప్రభుత్వం అనేటువంటి ఒక చర్చను పక్కకు పెట్టినట్టయితే మొత్తానికి పారిశ్రామిక రంగం కూడా పూర్తిగా కుంటులో పడ్డటువంటి ఒక పరిస్థితి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ మీద దాదాపు 200 పైసలకు రంగాలు ఆధారపడి ఉంటాయి. అబ్సల్యూట్లీ. సిమెంట్ అమ్మేటోడు, కంకర అమ్మేటోడు, పెయింట్ అమ్మేటోడు, టైల్స్ అమ్మేటోడు, స్టీల్ అమ్మేటోడు ఏదో ఉంటారు. అయితే వాళ్ళు సఫర్ అవుతూనే, వాళ్ళు సఫర్ అవుతూనే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22-23లో 14,228 కోట్ల రూపాయల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్స్ ఉంటే 23-24లో 14,295. దెర్ ఇస్ కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రెవెన్యూ రిసిప్ట్స్ ఫర్ ద సేల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. కరస్పాండింగ్గా 24-25కి వస్తే కేవలం 8,473 కోట్లు వచ్చినాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 50% కూడా టార్గెట్ను మీరు అట్లా నెంబర్ ఇంత స్పష్టంగా చెప్తున్న తర్వాత నా అప్పీల్ ఏంటి అంటే, నేను ఏదో మజాక్ కోసం అనలేదు. పవర్ఫుల్ పర్సన్, వారు చెప్తే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆ పరిపాలన ఉన్న వాళ్ళు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. కాబట్టి ఏంటంటే, ఇవాళ ఇళ్ల అమ్మకాలు 42% తగ్గినాయి. మీరు చెప్పినట్టుగా కొత్త లాంచ్లు దాదాపు 54% తగ్గిపోయింది. ఇంత పెద్ద ఎత్తున ఒక రంగం కుదేలైపోతుంటే ఏం జరగలేదు అన్నటువంటి ఒక భావనలో ఉండి అన్ని బాగున్నాయి అన్నట్టు అయితే ఏమవుతుందంటే, మనం ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళ మొత్తం రాష్ట్రానికి అన్యాయం చేసినట్టుగా వాళ్ళ మొత్తం అన్నట్టు విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇంటర్ప్లే బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద రియల్ ఎస్టేట్. ఇవాళ మొత్తం పారిశ్రామిక రంగం ఆగమైపోయింది. దురదృష్టం ఏంటి అంటే, ఈ గవర్నమెంట్ లాస్ట్ 2 years హ్యాస్ ఫెయిల్డ్ టు కన్సీవ్ ఎన్ అప్రాప్రియేట్ ఇండస్ట్రియల్ పాలసీ.
టీఎస్ ఐపాస్ అని ఉంటుండే. టీఎస్ ఐపాస్ దాని వెబ్సైట్ని కూడా బంద్ చేసిండ్రు, ఆ పాలసీని కంప్లీట్గా పనిచేయనిస్తలేరు, కంపెనీలు రావట్లేవు, వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కేన్స్ కానీ ఫాక్స్కాన్ కానీ ఇంకా చాలా కంపెనీలు కొన్ని సెకండ్ ఫేజ్ వెళ్ళిపోయింది, సెకండ్ ఫేజ్ కర్ణాటక వెళ్ళిపోయింది, పోయింది. అట్లా అంటే మీరు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు 23-24లో 2680 కొత్త కంపెనీలు వస్తే 24 ఇండస్ట్రీ ఎప్పుడైతే బాగా పెట్టుబడులు వస్తాయన్నా కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త ఉద్యోగాలు వస్తే ఇండస్ట్రీస్ వస్తేనే వచ్చింది 1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. దయచేసి నాకున్న లిమిటెడ్ టైంలో మనం డైవర్ట్ కావద్దు. డెఫినెట్ గా శ్రవణ్ గారు మీరు చెప్పింది వాస్తవం. ఏది ఇండస్ట్రీస్ వస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది అనేది ఇది ఇంటర్లింక్డే. కానీ కొత్త దాని ఇది పక్కన పెడితే అసలు ఉన్నది స్పీడ్ బ్రేక్ ఎందుకు పడింది అనేది కదా. నౌ యు ఆర్ డ్రైవింగ్ ద పాయింట్ ఇంటు ది డీప్. దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. కొంత మనసుకు బాధ కలిగించే అంశమైనా నేను చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, తప్పేముంది. గవర్నమెంట్స్ ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒక ఇంటికి పెద్ద అయినా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నడపట పెద్దలైనా ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్తో ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో కనుక నడిపినప్పుడే ఆ ఇల్లైనా బాగుపడుతుంది, ఆ రాష్ట్రమైనా బాగుపడుతుంది. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ క్యాబినెట్ డెసిషన్స్ ఏంటియో తెలుసా? కొత్త ప్రాజెక్ట్ లాంచ్ కాదు, ఉన్న ప్రాజెక్టులను బంద్ చేయాలని చెప్పని ఫార్మాసిటీ రద్దు అని ఫస్ట్ క్యాబినెట్ మీరు మీటింగ్ రెజల్యూషన్ చూడండి మీరు. ఫార్మాసిటీ రద్దు. రెండవది మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ రద్దు. మూడవది ఫార్ములా ఈవీ రేస్ రద్దు. రద్దులతో మొదలైనటువంటి ఒక ప్రియారిటీస్ ఆఫ్ ద క్యాబినెట్ ఓవరాల్ గా నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ ఒక నెగటివ్ మైండ్ సెట్ తో వీళ్ళు మొత్తానికి కూడా పరిపాలన మొదలుపెట్టినారు. ఒకటి. రెండవది ఏంటి అంటే ఇన్వెస్టర్కి ఏం కావాలా? ఇన్వెస్టర్కు అరే నేను ఇక్కడ డబ్బులు పెట్టినట్టయితే నా డబ్బులు సేఫ్ ఉంటాయి, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా వచ్చినటువంటి వాడు అరే మేము ఈ రాష్ట్రం బాగుపడుతుందట, మేము ఇక్కడ వచ్చి సెటిల్ అయితే బాగుంటుందని చెప్పని ఇండ్లు కొనుక్కోవటం, లేదా వరంగల్లోడో కథంగారెడ్డోడో కామారెడ్డోడో నిజామాబాద్ ఎవరైనా ఇక్కడ రావాలంటే అరే ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ వీ కెన్ కమ్ బ్యాక్ అని. ఆ నెగటివిటీని ఎప్పుడైతే ప్రభుత్వం ఇంప్లాంట్ చేసిందో పాజిటివ్ అట్మాస్ఫియర్ పోవడంతో పెద్ద ఎత్తున అది మొత్తం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ను దెబ్బతీసింది. నెంబర్ 1. నెంబర్ టూ ఏంటి అంటే వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రం మొత్తం అత్తోగతి పాలైపోయింది, ఆగమాగం అయిపోయింది, అప్పుల్లో ఊరిపోయిందని ఎవరు చెప్పరు. ఉంటే కూడా లోపల గుప్పెడ పట్టుకొని నడిపిస్తారు. ఈ ప్రభుత్వం దురదృష్టం ఏం చేసింది అంటే రాగానే మొత్తం ఆగమైందని ఒక 2-3 అసెంబ్లీ సెషన్ దాని మీద నడిపించేసినారు. అయ్యో ఫైనాన్షియల్లీ డోల్డ్రమ్స్ ఉందట, రాష్ట్రం ఆగమైపోయింది అనేటప్పటికీ పెట్టుబడి 10 రూపాయలు జేబులోకి వెళ్ళి తీసి పెట్టుబడి పెట్టాలంటాడు, పెట్టుబడి పెట్టినట్టు ఒక పరిస్థితి, అప్పుల కూప అని చెప్పని. రెండవది విండిక్టివ్గా నెగటివ్ మైండ్ సెట్స్ తోటే రిటారిక్స్ ఉన్నట్టయితే నాకంటే ఎక్కువ వారికి తెలుసు, ఎందుకంటే పెద్ద వ్యాపారవేత్తవారు, వారికి కొంత ఐడియా ఉంటుంది ఈ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి ఎట్లా రావని చెప్పని. ఒక విండిక్టివ్ నెగటివ్ మైండ్ సెట్, పొద్దున్న లేస్తే ప్రభుత్వాలు ఒక వ్యక్తులను టార్గెట్, ఒక పార్టీలను టార్గెట్, ఈ చుట్టే చర్చలు చేసినప్పుడు ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ రాదు. అది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ కింద వచ్చిందేమో, కంటిన్యూస్ వచ్చింది వాళ్ళకి వచ్చిందేమో. తీసుకుంటా కానీ అందరు నేను 30 సెకండ్ నన్ను కంప్లీట్ చేయాలి. అట్లొచ్చినట్టయితే పర్ క్యాపిటా ఇన్కమ్ 1,15,000 నుంచి 3.5 లక్షలు ఎట్లయితుంది, జిఎస్డిపి 4 లక్షల నుంచి 15 లక్షల జిఎస్డిపి ఎట్లా అవుతుంది, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ 2.5 లక్షలు 50,000 ఉన్నది 2.5 లక్షలు ఎట్లయితే. కానీ అయితే ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒక పాలసీ అనౌన్స్ చేయాల ఇప్పటికి కూడా. నేనే హెచ్ఎండిఏలో ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టినా, జిహెచ్ఎంసీలో ఒక ఆర్టీ అప్లికేషన్ పెట్టినా, ఇంతవరకు సమాధానం లేదు. ఏమని అడిగినా అంటే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, మీరు ఎన్ని పర్మిషన్లు ఇచ్చినారు, పర్మిషన్లు ఇవ్వని వాటికి ఎందుకు పర్మిషన్లు, ఏ కారణాలు చెప్పిండ్రో ఇవ్వండి అని అంటే ఇది కారణాలు మీరు మళ్ళీ చెబుతురు. ఒక్క మాట, ఒక చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత రవికుమార్